ఆనందము, కాంతి, సంపద, ఐక్యతకు ప్రతీక భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రముఖ పండుగలలో దీపావళి ఒకటి. ప్రజలు తమ ఇళ్లను, వీధులను దీపాలు, వెలుగులు, రంగోలీలతో అలంకరించి ధార్మిక ఆచారాల్లో పాల్గొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ధర్మవీర్ యోగా శిక్షణ సెంటర్లో ఉదయాన్నే ముందస్తు దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే యోగిరాజు కృష్ణ ముందు ఓంకార, స్వాస్తిక్ దీపాలను వెలిగించారు. మన జీవితాల్లో వెలుగు నింపేలా ఈ దీపావళి వేడుకను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, మట్టి ప్రమిదల్లోని దీపాలు వెలిగించి పర్యావరణాన్ని కాపాడాలని మహిళలు అన్నారు. దీపావళి సందర్భంగా ఈ రోజే మరి యోగిరాజు కృష్ణయ్య వద్ద దీపాలు వెలిగించి దీపావళి పండుగను సెలబ్రేట్ చేశాము యోగా సెంటర్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి ప్రమిదలలోనే దీపాలు వెలిగిద్దాం, మానవాళి మనుగడను కాపాడదాం, అలాగే శబ్ద కాలుష్యం లేని టపాసులు కాల్చి పర్యావరణాన్ని రక్షిద్దామనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలి. ముఖ్యంగా దీపావళి అంటే దివ్యల పండుగ, మన జీవితంలో వెలుగులు రావాలి. కాబట్టి ఈ మట్టి ప్రమిదలలో వీలైన ఎక్కువ దీపం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈ పవిత్రమైన దీపాన్ని మట్టి ప్రమిదలలో వెలిగించి ఇల్లంతా అలంకరించుకుందాం, మన జీవితంలో వెలుగులను ఆస్వాదిద్దాం. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ, మా ధర్మవీర్ యోగా శిక్షణ శిబిర సాధకులందరికీ కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. మట్టి ప్రమిదలనే వెలిగిద్దాం, మానవాళి మనుగడను కాపాడదాం.